నమస్తే. పంచాయతీ కార్మికులు గ్రామంలో ఉండి గ్రామాన్ని శుభ్రం చేయడం కావచ్చు అనేక పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి గత ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చింది. వీళ్ళకు వేతనాలు పెంచుతామన్నది అనేకమైన హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి నెరవేర్చలేదు. సో ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర వీళ్ళు ధర్నాకైతే దిగడం జరిగింది. ఒకసారి మాట్లాడడం వాళ్ళతో. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? మాది వరంగల్ దగ్గర ఆత్మకూరు మండలం. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు ఈ పని? మేము 20 సంవత్సరాలు చేయబట్టి, అత్తమ్మ మామయ్య 50 సంవత్సరాలు చేసి చనిపోయారు. వాళ్ళకు కూడా గుర్తింపు లేదు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏమి హామీ ఇయ్యలేదు. చేసి జీతం ఎంత ఇస్తుంది ఇప్పుడు? చనిపోయారు. మాకు అంత ముందుకు 5,000 ఉండే. 5,000 నుండి 9,000 వరకు కేసీఆర్ ఉండగా 3,000 పెంచిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచెల్లి మాకేం జీతాలు సహాయం చేయలేదు. మాకు వెనకబడిపోతున్నాం. మా పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్లో వేసినాము. మాది అర్జెన్సీలో మాకు భూములు జాగలు ఏం లేవు, ఇండ్లు కూడా ఏం లేవు. మేము ఇన్ని రోజులు 15 సంవత్సరాలు కిరాయికి ఉండే బతికినాము. ఇప్పుడు మొన్ననే కిరాయికి అది రేకుల ఇండ్లు వేసుకొని ఉన్నాము. మా పిల్లలను మాతోట ఊడిపిస్తారు, గటేలు తీపిస్తారు, తట్ట మోపిస్తారు, చెట్లు కోపిస్తారు. పందులు చచ్చిపోయినా గుంజుకపోతాము, కుక్కలు చచ్చిపోయినా గుంజుకపోతాము. అన్ని ట్రాక్టర్ పైన వేస్తాము. ఊళ్ళో నీట్గా చేస్తాము. అన్నిటికీ రోగాలు వస్తున్నాయి మాకు. వాళ్ళ రోగాలు వస్తే కూడా మీరు ఇవాళ మేము ఇంటి దగ్గర ఉంటే కూడా మాకు జ్వరాలు వచ్చి మాకు చేత కాక ఆ వాసనలు పడక వాంతులు చేసుకొని ఇంటి దగ్గర పండుకున్నా కానీ జీతాలు వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ రోజు ఎంత పడుతుందో అంత కట్ చేసుకొని మాకు డబ్బులు ఇస్తారు. ఆ చిన్న జీతానికి కూడా మాకు సరిపోయేంత జీతము ఇస్తలేదు గ్రామ పంచాయతీ నుండి మేము చేసే వరకు. అది మాక పర్మనెంట్ చేయాలని ఇస్తున్నాం. 15,000 చేసి పర్మనెంట్ చేయమని అవును. మాది చౌటుపల్లి మన యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుని. నేను పని చేయబట్టి దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. నేను 200 రూపాయల నుంచి పని చేస్తున్నా. గతంలో మేము సమ్మె చేసిన కాలంలో ప్రతి ఒక్కరికి కేసీఆర్ ఉన్నప్పుడు మీరు గ్రామ దేవతలు, మీరు అవి మీ కాలు గడిగి నిద్ర పోసుకుంటామని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. గ్రామ దేవతల బదులు గ్రామ దయ్యాలని చేసిపోయాడు కేసీఆర్. ఎట్లా అంటే మీరు మల్టీపర్పస్ విధానం ఒకరు తీసుకొచ్చి ముద్దుబండ నిద్ర పెట్టి పని చేయరాని వాళ్ళని పని చేట్టి కరెంటు పోలు ఎక్కరాని వాళ్ళని తీసుకొచ్చి నీళ్ళు పెడతాను కరెంటు పోలు ఎక్కమంటాడు, కరెంటు పోలు ఎక్కుతానని నీళ్ళు పెట్టమంటాడు, ట్రాక్టర్ నడపమంటాడు. ఇలా అన్ని మరణాలు జరుగుతున్నాయి. అయినా కానీ పట్టించుకోలేదు. ఇప్పటికైనా అప్పుడు మేము గతంలో 2015లో సమ్మె చేసినప్పుడు మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము మా టెంట్ల కిందకి వచ్చి మిమ్మల్ని ప్రభుత్వం వస్తే మీకు పర్మనెంట్ చేస్తాము, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి మాకు టెంట్ల కిందకి వచ్చి సీతక్కతో సహా వచ్చి మాట ఇచ్చారు. అయినా మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము పోయి సీతక్క గారిని కలిసినాము, రేవంత్ రెడ్డి గారిని కలిసిరు, మా యూనియన్ నాయకులు బట్టి వీరకమ్మ గారిని కలిసిన, అందరిని కలిసినా కానీ చేస్తామంటున్నారు గారు. ఇప్పటిదాకా కూడా ఇప్పుడు మా జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 నెలల నుంచి వేతనాలు లేవు ఇప్పటిదాకా. ఆయన ఇచ్చే 9,500కు ఇప్పుడు 9 నెలల నుంచి జీతాలు లేవు. మేము ఎట్లా దీన్ని బతకాలి? ప్రతి ఒక్కరు కార్మికుడు ఏదైనా కిరాణం కొట్లో పనిచేసే ఒక కార్మికుడు చనిపోతే ఆ ఒక యజమాని వచ్చి అరే మన కార్మికుడు ఇప్పటిదాకా పనిచేసిండు అని వచ్చి సానుభూతి చూపిస్తారు. కనీసం మా గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల కింద పడి చనిపోతున్నారు, నడపనీకి రాక, లైట్లు కరెంటు పెట్టనీకి రాక చనిపోతుర్రు, ఎండల దెబ్బలకు కార్మికులు చనిపోతున్నారు, మోరీలలో తగిన వాడి వీళ్ళకి కనీసం చనిపోయారంటే కనీసం ఒక ఎంపీడీఓ రాడు, ఒక ఎప్పటిదాకా పని చేపించుకున్న సెక్రటరీ కూడా 24 గంటలు పని చేపించుకుంటాడు సెక్రటరీ కూడా వచ్చి మరి కార్మికుడు చనిపోయిన సూచనతో లేదు. ఏంటంటే గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే అంత ఈనంగా ఉంది. ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు పెండింగ్ వేతనాలు ఇప్పించాలి, పర్మనెంట్ చేసి ESIPF ఇవ్వాలి. ఏ విధంగా అయినా కానీ మాకు ఒక సిబ్బందిని గుర్తించి ఒక ప్రభుత్వ ఉద్యోగ గుర్తించి మా యొక్క సమస్యలు పరిష్కరించ గతంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టండి. ఈ ఉచిత బస్సులు ఇవన్నీ వదిలిపెట్టమన్నారు. మా జీతాలు మా మోకన లక్షల జీతాలు ఉన్న వాళ్ళకేమో 1వ తారీఖు నాడు జీతాలు పడతాయి. మా 9,000 రూపాయలు ఉన్న వాళ్ళకేమో 9 నెలకు చొప్పున బకాయిలు ఉంటే మేము ఎట్లా బతకాలి? అదే గుర్తించి రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కటే చెప్తాం, సార్ మా పరిష్కారం చేయకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఇప్పుడు మీకు కూడా పడుతుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే ఏందో మా సత్తా చూపిస్తాము. మీరు
ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎన్నికలైనా కానీ మా సత్తా చూపిస్తాము. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు మేము బాధపడుతున్నాము, తిండికి లేక మళ్ళీ మాడిపోతున్నాము. ప్రతి ఒక్క కార్మికుడు అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకునే కానీ కనీసం మాకు ఒక ఫెసిలిటీ కూడా లేదు, కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు, మాకు ఒక బెనిఫిట్ లేదు. మాకు ఇన్సూరెన్స్ ఇప్పేయండి, మీరు ఏది చేసినా కానీ మాకు తొందరగా మీరు మా బకాయి వేతనాలు ఇచ్చి మమ్మల్ని గుర్తించి పర్మనెంట్ చేస్తూనే ఉంటుంది. లేకపోతే కేసీఆర్ పట్టిన గతే ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎన్నికలు మీ ప్రభుత్వాన్ని కూడా పట్టిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇప్పుడు మా తొలి వెలుగు ఇప్పుడు ఛానల్ వారికి మా గ్రామ పంచాయతీ సిబ్బంది తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మీడియా వలన ఇప్పటిదాకా మా దగ్గరికి ఏ మీడియా వాళ్ళు కూడా వచ్చి అలర్ట్ చేయలేదు. ఇప్పుడన్నా మీడియా వాళ్ళు మీ ద్వారా మా కష్టాలని రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాటన్నా మీరు చేస్తే మీకు మేము శతకోటి దండాలు పెడతాము. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చి మా కష్టాలు కూడా ఎవరు కూడా పేపర్ స్టేట్మెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చిన పెద్ద పెద్ద హాట్లనే వేసారు. కానీ మా ఏంటన్నా ధరణ అయిందంటే ఇంతవరకు దాకా మా ఏడగలు మీ మీడియా అన్నలకు దండం పెట్టి చెప్తాం. ప్రతి ఒక్కరూ మా యొక్క కష్టాలను గుర్తించి ప్రభుత్వానికి అందేలాగా చేర్చాలని చెప్పేసి నేను ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఇక్కడ హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేయడానికి కారణము మేము మా పెద్ద గొంతమ్మ కోరికలు ఏమి కాదు, ఒక 4 డిమాండ్ల మీద ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేయడానికి వచ్చినాం ఇక్కడికి. జనగామ జిల్లా సిఐటి కోశాధికారి నేను గ్రామ పంచాయతీ యూనియన్కు. ఇక్కడ కోరిక ఇప్పుడు మేము 4 డిమాండ్లు ఏంటంటే గ్రామ ఉద్యోగ భద్రత ఒకటి, మల్టీపర్పస్ విధానాన్ని తీసివేయడం, పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఒక గ్రామ పంచాయతీలో 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీలో ఇట్లా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా బతకాలనేది మీరు నిర్ణయించుకోవాలి. ఒక్క నెల మీరు జీతాలు రాకుంటే బతకలేరు, కానీ మేము 3 నెలలు రాకుంటే మేము ఎలా బతకాలనేది మీరు ఊహించుకోవాలి. కావున దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మా పట్ల ఇప్పటికైనా ఈ సమస్యలను సాల్వ్ చేయాలని కోరుతున్నాము. ఇప్పటికీ ఇంకేమిటి ఏమైందంటే మీరు మేనిఫెస్టోలో ఉన్నప్పుడు ఒక టైప్ మాట్లాడారు, ఇప్పుడు ఒక టైప్ మాట్లాడడం కరెక్ట్ కాదు. మేనిఫెస్టోలో ఉన్నప్పుడు మా కోరికలన్నీ తీరుస్తాము చేస్తాము అని మీరు పలికిరు. అవన్నీ ఆ పలికిన మాటలన్నీ ఇప్పుడు నిజం చేయాలి. లేని ఎడల రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, దాంట్లో మా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఏందనేది కూడా మీ పవర్ చూస్తాం. మీరు సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ మీరు వచ్చినా మేము ఈ ఇల్లు తిరిగి కూడా మీకు ఓటు వేయకుండా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా కార్మికుల పవర్ ఏందో కూడా చూపిస్తామని కూడా మీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇప్పటి కూడా స్పందించకుంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఉద్దేశంతో ఇక్కడ మీకు తెలవాలని కూడా ఇక్కడ ఈ మహాధరణ చేయడం జరుగుతుంది. మీరు స్పందించని ఎడల రేపు వచ్చే నెల ఏప్రిల్ 19 తారీఖు నిరవధిక సమ్మేళనానికి వెళ్ళడానికి కూడా ఆల్రెడీ డిసైడ్ అయింది. దాన్ని మేము ఎక్కడికక్కడికి మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నామని మేము మా గ్రామ పంచాయతీ యూనియన్ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. రైట్, చూస్తూ ఉంటే ఒక్క ఉద్యోగం అయినా ప్రభుత్వం సంబంధించిన ఒక్క ఉద్యోగం సంతోషంగా ఉండాలి. గత ప్రభుత్వంలో ఇదే జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చాక ఇదే జరుగుతూ ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు కళలు నెరవేరుతాయి, మా సమస్యలు తీరుతాయి. కనీసం గత ప్రభుత్వంలో చెప్పుకునేది కూడా వీల్లేదు. కనీసం వీళ్ళన్నా కానీ ఇంటూరో లేకపోతే ఏదో కనీసం మాట్లాడుకొని ఇటు ధర్నా పెట్టుకుందని కానీ ఛాన్స్ ఉంది. కానీ ధర్నా పెట్టుకుందని ఛాన్స్ ఉంది, మళ్ళీ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ కావాలి? వీళ్ళు ఎవరు సాల్వ్ చేయాలి? 5,000కు 8,000కు ఎట్లా పనిచేస్తారు? మళ్ళీ వీళ్ళని ఎన్ని రకాలుగా వాడుకుంటారంటే ట్రాక్టర్ వీళ్ళే నడపాలి, నల్ల వీళ్ళే ఆన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఏమన్నా ఇబ్బంది వస్తే వాళ్ళే చేయాలి. ఎందుకంటే మన ఊళ్ళో చూస్తున్నాం అన్ని పనులు వీళ్ళే చేపిస్తారు. కానీ వీళ్ళ జీతం ఎట్లా, మళ్ళీ వీళ్ళ పిల్లల చదువులు ఎట్లా చేయమంటారు? వీళ్ళ చదువులు ఎట్లా చదివించాలి వీళ్ళ పిల్లలకు? అదే మళ్ళీ ఏంది మీరు ఇచ్చేటువంటి రూపాయికి బియ్యం తినుకుంటా లేకపోతే హాస్టల్లో ఉన్నటువంటి అవి తినుకుంటేనే వీళ్ళ పిల్లలు మళ్ళీ అట్లనే చదువుకోమంటారు. ఎట్లా స్కిల్స్ వీళ్ళ పిల్లలకి ఎట్లా వస్తాయి? రేపు పొద్దున ప్రపంచ స్థాయికి వీళ్ళు ఎట్లా వెళ్తారు? వీళ్ళ పోషించే స్థితిలో వీళ్ళు కార్మికులు పని చేస్తే అరే పైసలు వస్తాయి సంతోషంగా ఉండొచ్చు చదువుకుంటారు. కానీ వీళ్ళు పని చేస్తున్నా కూడా వీళ్ళకు లాభం లేదు, ఉపయోగం లేదు. దారుణమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటే, సరే ఇచ్చినటువంటి 8,000 జీతమో లేకపోతే 5,000 జీతమో అదైనా కరెక్ట్ ఇస్తారా అంటే అది కూడా కరెక్ట్ ఇయ్యరు. 6 నెలల నుంచి దాదాపు ఒక 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయంట ఇచ్చే పైసలు కూడా.
ఎందుకు ఈ వ్యవస్థ ఉంది? ఎందుకు ఈ వ్యవస్థ ఉంది? మేము అభివృద్ధి చేస్తాం, గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అని అంటారు. మరి ఆ గ్రామాలను నిర్వీర్యం చేసి అభివృద్ధికి దూరం చేసినప్పుడు ఆ పనిచేసే ఉద్యోగులనే చక్కగా చూసుకోరు. మీ అభివృద్ధి పాట పక్క పెట్టు, అభివృద్ధి చేసే ఇష్టం లేకపోతే ఇంకోటి పక్క పెట్టు. ఆ పని చేసే రోజు ఊళ్ళో అక్కడ సంబంధించినటువంటి రోడ్లు ఉడవాలి, అన్ని ఉండాలి, కనీసం ఆ ఊర సంబంధించినటువంటి వీధులన్నా శుభ్రంగా ఉండాలి కదా. ఏ విధంగా మీరు గ్రామాలను అభివృద్ధి చేయండి, దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకుంటారు? వాళ్ళు ఉద్యోగాల పరిస్థితులే సరిగా లేవు, ఇంకా అభివృద్ధి ఏం చేస్తారు? ఈ ఫ్రీ బీన్స్ వల్లనే ఇవన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది 100% చెప్పొచ్చు. ఉద్యోగుల పాలిట ఈ జీతాలు ఇవ్వకపోవచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ఫ్రీ బీన్స్, ఫ్రీ బస్సు కావచ్చు, ఇంకోటి వాటి వల్లనే వీళ్ళకు సరైనటువంటి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. 100% ప్రభుత్వం డైరెక్ట్ సీఎంఏ చెప్తుండు కదా, మనం జీతాలు ఏం చేయాలి అప్పులు అంటాడు. మరి ఎందుకు ఇంత దారుణమైన స్థితిలోకి ప్రభుత్వం ఎందుకు పోయింది? మీరు ఎందుకు హామీలు ఇచ్చారు వీళ్ళకు? తెలియదా? ఇవన్నీ సోయి లేకుండా పార్టీలు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చుకోవాలి, అధికారంలో రావాలి, మా ఇష్టం ఉన్నట్టు చేయాలి. ఇదే ఒక పద్ధతిగా మారింది. ఇక్కడైనా వీళ్ళకి కమిషన్, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వర్కర్స్. వీళ్ళు పని చేయకపోతే, ఊళ్ళలో పని చేయకపోతే, అరే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టావు, నువ్వు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టావు, కనీసం వీళ్ళ బాగోలు చూసాడు సర్పంచ్ ఉండేటోడు. కనీసం సర్పంచ్లు పెట్టలేదు. 15 నెలలు అవుతుందా ఏమో సర్పంచ్లు లేరు. వీళ్ళ బాగోలు ఎవరు చూసుకోవాలి? మీ సెక్రటరీ ఆమె చూసుకోగలుగుతుందా? వీళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా, ఇంటికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా సర్పంచ్ చెప్పుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. కానీ నువ్వు సర్పంచ్ ఎలక్షన్ కూడా పెట్టావా? ఎట్లా పని చేయాలి? వీళ్ళు ఏం చెప్తారు ప్రభుత్వం? గాలికి వదిలేయడం అయిపోయింది ఇక. అరే గిరిజన మంత్రి ఉంది సీతక్క, ఏం చేస్తుర్రు? ఏం పని చేస్తుర్రు? వీళ్ళ కార్మికులు కనిపిస్తలేదు. వీళ్ళంతా ఎవరో కాదు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. బలహీన వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళే కార్మికులుగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. అరే పని చేసేటోళ్ళకు పైసలు ఇవ్వరంటే ఏవో ఫ్రీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తారు. ఏంది నాకు అర్థం కాదు. పని చేసేటోళ్ళకి పైసలు ఇవ్వరు. ఫస్ట్ చూద్దాం ప్రభుత్వం ఇక్కడే సోయికి వచ్చి దీనిపైన ఏమైనా చర్యలు తీసి వీళ్ళకి ఏమైనా బాగు కోరుకుంటుందో చూడాల్సి ఉంది. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.